హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ తయారు చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు మామూలు దోశ బ్యాటర్. ఇలా ఫస్ట్ దోశ వేసుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, ఎర్రకారం, రాయలసీమ స్పెషల్ పప్పుల పొడి అండి, జీలకర్ర అండ్ ఎర్రకారం అండి. ఇది ఉల్లిపాయలు 3, వెల్లుల్లి 4 రబ్బలు, ఎర్రకారం, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్ వేసుకుని ఇలా పేస్ట్ కింద చట్నీలా చేసుకోవాలండి. ఆ పేస్ట్ అండి. ఈ దోశ 1 సైడ్ కాల్చుకోవాలండి. 2 సైడ్స్ కాల్చుకునే అవసరం ఉండదు, కాల్చుకోకూడదు కూడా. ఇప్పుడు ఇలా కాలిన దోశ మీద కొంచెం కారం వేయాలండి. ఇలా కారం వేసి కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా ఇవ్వండి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. కొంచెం వేద్దాము. ఇంకండి, చూసారా, ఇలా పిజ్జా టైప్ వస్తుందండి మనకి దోశ అన్నది. చాలా చాలా టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు దీని మీద అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం పప్పుల పొడి అండి. చెప్పాను కదా, రాయలసీమ పప్పుల పొడి అని ఫేమస్. వేసుకుంటే మంచి స్పైసీ రాయలసీమ దోశ రెడీ అయిపోద్దండి కొంచెంసేపట్లో. ఇప్పుడు ఈ ముక్కల మీద ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మీకు ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ అండి. ఇంకొంచెం చూసారా, దోశ ఒకసారి ఇలా కాల్ చేసుకుంటే ఈక్వల్గా కాలుతుంది. ఇదైతే మనకి బాగా కాలాలండి. చూసారా ఎలా కాలిందో, అలా కాలాలి. ఆటైతే ఇంకో దోశ వేసుకోవచ్చు మనం. అలాగే ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను. ఇంకోండి, ఇంకో దోశ కూడా వేసి చూపించబోతున్నాను మీకు నేను. ఇలా కారం వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. టేస్ట్ మట్టికి అమేజింగ్ అని చెప్పచ్చు. ఒక్క దోశకి సరిపెట్టుకోరండి, పదే అది ఆ దోశలే కావాలి అంటారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ దోశ అయితే. రాయలసీమ స్పెషల్ దోశ అయితే అంత టేస్ట్ అండి. అందుకనే దానికి ఆ ప్రాంతంలో అంత పేరు. ఇప్పుడు యాజ్ యూజువల్లీ మళ్ళీ ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం ముక్కలు వేసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం పప్పుల పొడి, కొంచెం ఆయిల్ వేసుకుని ఇవన్నీ నొక్కేసుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేటింగ్ చేసుకుందాం. చూసారా, రాయలసీమ పప్పుల దోశ, రాయలసీమ ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, ఒక విషయం మర్చిపోయాను. ఈ దోశలు అడవిలో పడిపోయి దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీ చట్నీతో నంచుకొని తింటే నేను ఊరుకుంటానా రాయలసీమ దోశ వేసి పల్లీ చట్నీ పెట్టకపోతే. ఇగోండి, ఈ చట్నీ అయితే ముందరే మామూలు యాజ్ యూజువల్ మన పల్లీ చట్నీ అండి.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.